రమేష్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఈ భైరవం ఫిల్మ్ చూశాను, విజయ్ నాకు చూపించాడు. ఆ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ నాకు రాధామోహన్ గారికి, శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఇంత బాగా విజయ్ తీయగలిగాడంటే కారణం రాధామోహన్ గారు, శ్రీధర్ గారే. ఏం కావాలనే ఇచ్చారు, చాలా సపోర్ట్ చేశారు, అందుకే చాలా బాగా వచ్చింది. ఒక రీమేక్ చేయడం చాలా కష్టం, ఏంటో నాకు తెలుసు, ఎందుకంటే నేను చాలా రీమేక్లు చేశాను. ఎక్కడ ఆ రీమేక్లో ఉన్న ఆ ఫ్లేవర్ పోకుండా తను అనుకున్న చేంజెస్తో పాటు చాలా బాగా చేయాలి. కానీ ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నాడు. 3 హీరోలతో 4 నెలల్లో సినిమా కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం. ఈ మధ్యకాలంలో అలా చేసింది మా అనిల్ రావుపూడి గారు. అసలు మామూలుగా 4 నెలల్లో సినిమా అయిపోయింది. సేమ్ అలా అదే అనిల్తోనే సంక్రాంతికి వస్తున్న స్టార్ట్ అయ్యి సేమ్ అలాగే భైరవం కూడా చేశాడు. డిసెంబర్కి ఫినిష్ చేశాడు. ఎంత కష్టమో నాకు తెలుసు అలా చేయడం. అంటే అందరి కమ్యూనికేషన్ కావాలి దానికి. విజయ్కి ప్రొడ్యూసర్స్ ఎంత సపోర్ట్ చేశారు, టెక్నీషియన్స్ అందరూ కూడా అంత బాగా సపోర్ట్ చేశారు. రైటర్స్ వెంకట్, సత్య గారు, అలాగే ఎడిటర్ ప్రసాద్ గారు, బ్రహ్మకడలి గారు, కెమెరామెన్ వేదాంత్ గారు, అందరూ కూడా ఎక్స్ట్రాడినరీ సపోర్ట్ ఇవ్వబట్టే విజయ్ అంత బాగా చేయగలిగాడు. సినిమా చాలా బాగా వచ్చిందండి. థియేటర్కి వచ్చి అందరూ చూడండి. ఆల్ ద బెస్ట్ అండి. మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. ఆల్ ద బెస్ట్ అండి. అందరూ థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ.